ఇటు గుంటూరు మరోవైపు కర్నూలు నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు కృష్ణ అలాగే చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గుంటూరు సంగతి చూద్దాం. గుంటూరు పరిస్థితి ఏంటో చూద్దాం. గుంటూరులో కృష్ణ, ప్రస్తుతం గుంటూరులో ఎంత పోలింగ్ శాతం నమోదైంది, ఇంకా ఎంతవరకు వెళ్లే అంచనాలు ఉన్నాయి, దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఏంటి? సో ఉదయం నుంచి ఓటర్ల ఇదైతే సందడైతే దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లో కొనసాగింది. ప్రస్తుతం ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలైన నేపథ్యంలో ఒక పక్కన లంచ్ టైం కాబట్టి కొంత ఓటర్లు ప్రస్తుతం నిదానించారు. అయినప్పటికీ కూడా ఉదయం నుంచి ట్రెండ్ అయితే చాలా వేగంగా ఓటింగ్ పర్సంటేజ్ మారుతూ వచ్చింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 6% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ వస్తే ఇప్పుడు 1 గంట వరకు కానీ పర్సంటేజ్ చూసుకుంటే దాదాపు 40% ఓటర్లు ఓటు వేసినట్టుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే మనకి పల్నాడు ప్రాంతం చూసుకుంటే 40.53% ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పటికే నమోదైంది, ఇది 1 గంట ప్రాంతంలో. అదేవిధంగా గుంటూరు జిల్లా చూసుకుంటే 40.10% ఓట్లు నమోదయ్యాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 45.6% అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానం తాడికొండ నియోజకవర్గం 41.49% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత ప్రతిపాడు నియోజకవర్గం, ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానమే, 41.48% ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా మిగతా మనకి గుంటూరు పశ్చిమ స్థానంలో చూసుకుంటే 36.98% ఓటింగ్ నమోదైంది. గుంటూరు తూర్పులో 39.3% ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా పల్నాడు ప్రాంతం చూసుకుంటే పల్నాడు జిల్లాలో కూడా 40.53% ఓవరాల్ గా జిల్లా మొత్తం మీద నమోదైనటువంటి పరిస్థితి. ఇందులో పెదకూరుపాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు అంటే 35.43% నమోదైతే నరసరావుపేటలో అత్యధికంగా అంటే పల్నాడు జిల్లాలో అత్యధికంగా ఇప్పటి వరకు 44.23% ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా వినుకొండలో కూడా సేమ్ రిజల్ట్ ఉంది, 43.23%. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో 41.46% ఓట్లు నమోదయ్యాయి. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఓటింగ్ ట్రెండ్ అయితే చాలా వేగంగా ఓటింగ్ కోసం వచ్చారు. ఎందుకంటే ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు ఓటర్లు, బాగా నమోదై ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మధ్యాహ్నం కొంత శాంతించినప్పటికి కూడా సాయంత్రానికి ఈ వేగం ఇలాగే కొనసాగితే 80%కి మించొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే రూరల్ ప్రాంతంతో పాటు అర్బన్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి ఎండ ప్రభావం ఉంటే మరికొన్ని చోట్ల అంటే తెనాలి లాంటి ప్రాంతంలో చెదురుమదురుగా వర్షం కూడా పడినటువంటి పరిస్థితి. సో ఇలా ఓటర్లు అంటే ఒక పక్కన ఉక్కపోత, మరో పక్కన వర్షం లాంటి ప్రాంతాలతో పరిస్థితులతో ఓటర్లు అయితే పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పల్నాడు ప్రాంతంలో హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు. మనకి వినుకొండ కానీ నరసరావుపేట కానీ ఇలాంటి నియోజకవర్గాలు చూసుకుంటే దాదాపు 40% దాటిన పరిస్థితి ఇప్పుడు కూడా ఓవరాల్ దాంట్లో కూడా. సో మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఇలాగే కొనసాగితే 80% మించి ఉంటుంది ఓటింగ్ శాతం అనేది చెప్తూ ఉన్నారు, పోలింగ్ శాతం నమోదవుతుంది అంటున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంటుంది. 6 గంటల తర్వాత కూడా అంటే ఈ 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి 6 గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 80%కి మించుతుందా లేదంటే ఎక్కడి వరకు ఈ పోలింగ్ పర్సంటేజ్ వెళ్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది.